హాయ్ అండి, వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, ఈరోజు మా మరిది గారి పుట్టినరోజు అండి. మా మరిది గారి పుట్టినరోజుని మా తోటకోళ్ళ శిరీష ఇలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసిందండి, సర్ప్రైజ్ చేసి మా మరిది గారిని. ఇక్కడైతే మా మరిది గారు కేక్ కట్ చేస్తున్నారండి పిల్లలందరితో సరదాగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కేక్ కటింగ్ చేయించిందండి శిరీష. ఇక్కడైతే మా మరిది గారు కేక్ కటింగ్ చేసి అందరికీ పెడుతున్నారండి. బర్త్డే అయితే బాగా జరిగిందండి, కానీ బర్త్డే రోజు సాయంత్రం నాకైతే ఓ బ్యాడ్ జరిగిందండి. అదేంటో చెప్తాను వినండి. బర్త్డే అయిపోయిన తర్వాత మా మరిది గారు అయితే బిర్యానీ తీసుకొచ్చారండి అందరికీ. ఆ బిర్యానీ తింటున్న వీడియోలు అయితే నేను షూట్ చేశానండి, కానీ ఆ వీడియోలన్నీ నా ఫోన్లో అయితే షూట్ అవ్వలేదండి. వీడియో తీసింది కూడా నేనేనండి, కానీ వీడియో రికార్డ్ అవ్వలేదండి. ఎంత పొరపాటు చేశానంటే అండి, ఆ రోజు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేద్దామని చూసేటప్పటికి ఆ వీడియోస్ అన్నీ లేవండి. నాకు చాలా బాధ అనిపించిందండి. నాకు అసలు ఆ రోజు ఇలా అవుతుంది అనుకోలేదండి. చాలా బాధ అనిపించిందండి. వీడియో ఫుల్గా లాంగ్ వీడియో పెట్టుకోవచ్చు, ఇది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అలాగా వీడియో రికార్డ్ అవ్వకపోయేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. ఇంకా ఉన్నంత మట్టుకి ఇలా ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. పార్టీ అయితే బాగా జరిగిందండి. సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఎవరికైనా ఒకరికొకరు ఇలా సర్ప్రైజ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది కదండి. అదో రకమైన ఫీలింగ్ కదండి. ఇదైతే పేస్ట్రీ కేక్ అండి, చాలా బాగా వచ్చిందండి. మా అత్తయ్య గారికి, మావయ్య గారికి, పిల్లలకి అందరికీ ఈ కేక్ తినిపించేశారండి. కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మా పిల్లలు అయితే చూసారా, కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళే తీసుకుని తినేస్తున్నారు. మా పిల్లలకి కేక్ అంటే చాలా పిచ్చండి. ఎంత పిచ్చి అంటే కేక్ అంటే, కానీ అవి తింటే మాత్రం దగ్గు వచ్చేస్తుందండి. నెక్స్ట్ డేకే మామూలుగా రాదండి దగ్గు, అంత త్వరగా దగ్గు వచ్చేస్తుందండి. బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఈ బర్త్డే రోజు సాయంత్రం అయితే నాకు అలా జరగడమే నచ్చలేదండి. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అందరం కలిసి బిర్యానీ తిని అవన్నీ వీడియోస్ తీసుకుని అవన్నీ మిస్ అయిపోయేసారు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. మా హస్బెండ్ ఏమో ఎందుకు అలా బాధపడిపోతున్నా, ఫోన్లో వీడియో రికార్డ్ అవ్వలేదు అంతే కదా అని చెప్పేసి అంటున్నారండి. పిల్లలు తీస్తే కొన్ని రికార్డ్ ఆన్ చేయలేదు అని అనుకోవచ్చండి, కానీ తీసింది నేనేనండి. నేను తీసేసరికి ఈ రికార్డ్ అవ్వలేదు అన్నసరికి నాకు చాలా బాధ అనిపించేసిందండి. ఆ రోజు నాకు అసలు అలా అవుతుందని అనుకోలేదండి. ఆ రోజు అయితే మాత్రం ఇక్కడైతే కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నారండి అందరూ. మా హస్బెండ్ అయితే లేరండి, ఆయన షాప్ దగ్గర ఉన్నారండి. అందుకే ఇలా సింపుల్గా శిరీష అయితే ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసిందండి. తర్వాత అత్తయ్య గారు, మావయ్య గారి చేత అయితే అక్షింతలు అయితే ఎంచుకుంటున్నారండి ఇక్కడ. తర్వాత మా పిల్లలు అయితే ఇష్టం వచ్చినట్టు డాన్సులు కట్టేశారండి ఇక్కడ. తర్వాత శిరీష అయితే సేమియా తీసుకొచ్చిందండి. అందరం అయితే సేమియా తింటున్నామండి. ముందైతే మా పిల్లలు తింటున్నారండి. చూసారా, సూపర్ ఉంది అని చెప్పేస్తున్నారు, కానీ వీళ్ళు అయితే మాత్రం ఓన్లీ వీడియో కోసమే తినాలో చెప్తున్నారండి. మా పిల్లల దగ్గర అయితే ఒక స్పూన్ తినేసి వెంటనే అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారండి ఆటలకి. మాకొద్దు అని చెప్పేసి. వీడియో కోసం తినండిరా అన్నా సరే 1-2 స్పూన్లు తినేసి వెంటనే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. మా తన్విష్ అయితే ఇష్టమైంది సేమియా తింటాడండి, కానీ మా ప్రాబ్లం ఎప్పుడు సేమియా తిందండి. దానికి ఎందుకు అది నచ్చదండి, అది ఎక్కువ హాట్ తింటుందండి స్వీట్లు కన్నా. ఇంకా చూసారండి, అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇద్దరు కలిసి. ఆ 2 గ్లాసులు వేసి వెళ్ళిపోయారండి. ఆ 2 గ్లాసులు ఇంకా నేను కూర్చుని తిన్నానండి. మొత్తం ఆ 2 గ్లాసులు అయిపోయేంత వరకు. ఇక్కడైతే కట్ చేసిన కేక్ని అందరికీ పంచి పెడుతున్నారండి. మా పిల్లలు అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ. అదే మా పెద్దమ్మ గారు, మా తోటకాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వాళ్ళందరికీ అయితే పెడుతున్నారండి. ఇక్కడైతే నేను మా తోటకాళ్ళు కూడా కూర్చుని సేమియా అయితే తాగుతున్నానండి. మా తోటకాళ్ళు కూడా పిల్లడైతే వాడు తిన్నదే వాళ్ళ అమ్మని తినేవాడండి. ఆడల్లరి అసలు మామూలుగా ఉండదండి. ఒక గ్లాసు 10 నిమిషాలు కూడా కూర్చోడండి. ఇప్పుడైతే మేము అందరం అయితే సేమియా తింటున్నామండి. ఆ సేమియా 2 గ్లాసులు సేమియా అండి. అలా కూర్చొని తింటానే ఉన్నానండి. ఆ సేమియా అంతా అయిపోయాక అలా ఎంగిల్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ ఎంగిల్ చేసి వదిలేసారు కదండి. అందుకని ఆ 2 గ్లాసులు నేనే కంప్లీట్ చేశానండి మొత్తం అయ్యేంత వరకు. ఇక్కడైతే మా అత్తయ్య గారు వీడియో తీస్తూ మా అత్తయ్య గారు కూడా యూట్యూబ్ చెప్తున్నారండి. హాయ్ అండి, మా కాలేజ్కి నేను వీడియో తీస్తున్నానండి అని చెప్తున్నారండి. అందుకే మేము అంతలా నవ్వేసుకుంటున్నామండి. అంతేనండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. బాయ్.